ఎక్కడికి వెళుతున్నావు? జ్యోతితో మాట్లాడడానికి. ఏం అవసరం లేదు, లోపలికెళ్దాం పద. ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం. జ్యోతి, నువ్వు నాతో పట్రా. ఎందుకు జ్యోతి పని కట్టుకొని మా అమ్మ పరువు తీస్తున్నావు? నేను కావాలని ఏది చేయట్లేదు దొరబాబు. మీరు ఒక్కసారి నేను చెప్పేది నమ్మండి చాలు. ఆపు జ్యోతి. ఇన్నాళ్ళు నా కోసమే నువ్వన్నీ భరించి ఇంట్లో ఉంటున్నానని చెప్తే నేను నిజమే అనుకున్నాను, కానీ అది నటన. అలా అనకండి దొరబాబు. ఎవరేమన్నా నేను భరిస్తాను, కానీ మీరు నన్నలా అంటే నేను అసలు భరించలేను. ఉన్నదేగా అన్నాను. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. ఇంతటితో నీ డ్రామాలు ఆపే. జ్యోతికి న్యాయం జరగాలి. 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 జ్యోతికి చెప్పు శ్రావ్య. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీ ప్లాన్ సూపర్. ఇటు పోలీసులు అటు మహిళా సంఘాల వాళ్ళు అంత పెద్ద రచ్చ అయిపోయింది. మా అత్తయ్య అయితే జ్యోతిని పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. అదేగా మనకు కావాల్సింది.